స్తోత్రాలు. అందరికీ వందనాలు. నిజంగా మన గ్రామంలో అయితే అయ్యగారిని యేసు ప్రభువారే అనుకున్నారు, హజరయ్య గారిని. నిజంగా వారు అప్పుడే మహిమలోకి పిలువబడి 15 సంవత్సరాలు గడిచిపోయింది. చూస్తానే వారు చేసినటువంటి పరిచర్యలు కానీ, స్థాపించిన సంస్థలు కానీ ఎంతగా మరి దేవుడు కృప చెప్తా ఉన్నాడు. మన సంఘంలో మ్యారేజ్ జరిగినాయి. అయ్యగారు ఎక్కడ బాప్తీసాలు ఇవ్వలేదు, కానీ మన సంఘంలో బాప్తీసం ఇచ్చారు. మైసూరు గారికి హజరీ అయ్య గారు ఇచ్చారు. మళ్ళీ పుట్టినరోజు జరిగినాయి, పేర్లు పెట్టాం, అన్నప్రసనాలు జరిగినాయి, మ్యారేజెస్ జరిగినాయి. మన సంఘంలో నిజంగా ఎప్పుడు రెండో ఆదివారం వస్తే ఆదివారం తప్పనిసరిగా వచ్చేవాళ్ళు అయ్యగారు. మనందరికీ తెలుసు అయ్యగారి ప్రేమను మన అందరం చవి చూసిన వాళ్ళమే. వారి మంచితనం మన కళ్ళ ముందు పరచబడ్డట్టుగా మనకు తెలుసు. రాత్రి నేను చెప్పాను, దేవుడు ఎంత మంచివాడో, తన మంచితనాన్ని ఎలా పరిచాడో మోషేతో చెప్పిన మాటలు మనం విన్నాం. నిజంగా ఆనాడు మరి బాప్తిస్మా ఇచ్చి యోహాను జన్మించే సమయాన్ని గాబ్రియేలు దూత చెప్తాడు కదా, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని. నిజంగా హజరయ్య గారు పుట్టడం నిజంగా ఎంత గొప్ప ధన్యతో కదా, ఎంత పరిచర్య జరిగిందో. చక్కగా పరిచర్య అంత ఏజ్లో కూడా దర్శించేవాళ్ళు, సంఘాలను వచ్చేవాళ్ళు, మీటింగుల్లో పాల్గొనేవాళ్ళు. తప్పనిసరిగా మొదటి ఆదివారం జమలాపురం వెళ్ళేవాళ్ళు, రెండో ఆదివారం ఐదువారం గౌరవరం చూసేవాళ్ళు, మూడో ఆదివారం నాడు అక్కడ ఖమ్మంలో కూడా చూస్తూ ఉండేవాళ్ళు. అసలు రెస్ట్లెస్ జీవితం జీవించారు అయ్యగారు. పద్దాగా తెలిసే ఉంటుంది, భోజనాలకు వచ్చేవాళ్ళు ఉంటారు, మందులకు డబ్బుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా అయ్యగారిని మర్చిపోలేను దేనికి. అలాంటి పరిస్థితుల్లో మరి నేనంటూ ఏంటో తెలియకోకుండా సంఘాన్ని అప్పగించాడు నాకు అయ్యగారు. ఇక్కడికి వచ్చి నాకు చాలా సంస్థలు అడిగారు, నీకు అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, నీకు ఇన్ని వసతులు ఏర్పాటు చేస్తాం రమ్మని. అయ్యగారిని పక్కకి వెళ్తే అయ్యగారిని మోసం తెచ్చినట్టు అవుతుంది. అయ్యగారి ప్రేమను మర్చిపోలేము మనం. సరే, మంచిది. మరి అయ్యగారి గురించి ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. పరిచర్యలు ఇంకా బాగా సాగాలని, వారి యొక్క మరి ఉద్దేశాలు దేవుడు సఫలపరచాలని మనం కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్న శ్రీలతను బట్టి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి కలిగి ఉండటం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండాలి. ఈ విషయాన్ని సంఘాలకి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. మరి కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము 58వ వచనం చూద్దాం. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని నిమిత్తము ప్రయాస పడటము ఎప్పటికీ వ్యర్థం కాదు. అయ్యగారు ఎప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు నేను కారులో వస్తున్నానని మీరు చెప్పుకుంటున్నారు. దీనికి ఎంత ప్రయాసపడ్డాను నేను ఈ స్థితి రావటానికి. కొత్తగా దైవజనులు పాస్టర్లు అయిన వాళ్ళు కూడా కారు కావాలని ఆశపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతూనో నేను ఈ స్థితికి రాలేదని అయ్యగారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి నిజంగా అయ్యగారు ప్రయాస వృధా కాలేదు కదా. పెద్ద కాకానిలో దేవదాస్ అయ్య గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడుగా హజరయ్య గారు ఉన్నారు. బైబుల్ మిషన్ స్థాపకుడు దేవదాస్ అయ్య గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడిగా ఉండి అయ్యగారు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చిన తర్వాత మరి వారు పరిచర్య చేశారు.
మనందరికి తెలుసు అవన్నీ విషయాలు. ఇక్కడ చాలామందికి తెలుసు. నేను రాకముందు కూడా మరి ఇక్కడ పరిచర్యలు జరిగినాయి కనుక. కాబట్టి ప్రయాసలు ఎప్పటికీ అర్థం కాదు. వారిప్పుడు లేకపోయినా కూడా వారు పడ్డ ప్రయాస ఫలితాలు సేవ ఇప్పటికీ నిలిచి ఉందంటే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి ఆసక్తిగా పరిచర్య చేయమ్మా. దేవుడు నీకు లక్ష్మీపురాన్ని ఇచ్చాడు. చిన్న గదులని, సమాధుల పక్కన చర్చి అని, ఎక్కువ మంది రావటం లేదని అనుకోవద్దు. ఎప్పుడు ఏకదమ్మున జరగదు. నిదానంగా ఆశీర్వాదాలు వస్తాయి. సాతాన్లాగా లాటరీ టికెట్ లాగా ఉండదు మన దీవెనలు. ప్రయాసపడాలి. ఎంత ప్రయాసపడితేనో ఫలితాలు ఉంటాయి. మనకు తెలుసు కదా, అయ్యగారు అజరయ్య గారు ఎంత ప్రయాసపడ్డారో. అస్సలు పండుకుంటానికి కూడా టైం లేనటువంటి పరిచర్య చేశారు వాళ్ళు. రెస్ట్ అన్నది చాలా తక్కువ. అలా చేయబట్టే ఇప్పుడు ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, ఇన్ని చర్చిస్లు, ఇంతమంది దైవజనులు, హాస్పిటల్స్, స్కూళ్ళు, లెప్రసీ వాళ్ళ మధ్య పరిచర్య ఎన్ని జరుగుతూ ఉన్నాయి కదా, జరిగినాయి. కాబట్టి ప్రభువునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. కాబట్టి స్థిరంగా ఉండండి. కదలకోకుండా ఉండండి. దేవుడిచ్చిందే తృప్తి మనకి. దాంట్లో కదలకుండా స్థిరంగా ఉండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. తప్పనిసరిగా లతాపక్షంగా కూడా చేస్తాడు. కానీ చాలామంది కూడా దైవజనులు ఉన్నారు, పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు, ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది సొంత పనులు, సొంత కార్యాలు చేసుకున్నారు. కానీ దేవుని కార్యాలు చేసే వాళ్ళు అజరయ్య గారు లాంటి వాళ్ళు తక్కువ కదా. ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు పౌలు గారు, 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ కూడా తమ సొంత కార్యములను చూసుకుంటారు, కానీ యేసు ప్రభువారు కార్యాలు చూడరు. చూడండి, యేసు ప్రభువారు కార్యాలంటే ఏదొక సాకు, ఏదొక వంక చెబుతారు. వారు పనులైతే చక్కగా చేసుకుంటారు. హగ్గయి ప్రవక్త ద్వారా రాశాడు, దేవుని పనిని పక్కన పెట్టి దేవుని మందిరాన్ని పాడుపెట్టి మీరు రంగులేసిన ఇళ్లలో, సురభి వేసిన ఇళ్ళలో ఉండటానికి ఇది సమయమా? మీ ప్రవర్తన ఆలోచించుకోండి అని చిన్న ప్రవక్త హగ్గయ్య గారి ద్వారా చెప్పిన మాటలు మనకు తెలుసు కదా. అందరూ అయితే ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే, వాళ్ళు సొంత పనులు చేసుకున్నా కూడా యేసు ప్రభువారు పనులు చేయకపోయినా యేసు ప్రభువారు మాత్రం వారి నిండారగా కొలత లేకుండా దీవించాలి. అంత స్వార్థమే కదా. దేవుని పని అయితే చేయరు, కానీ దీవెనలు మాత్రం కావాలని ఆశపడతారు. అది సరైన విధానము కాదు. పనిచేద్దాం, దేవుడు చూస్తున్నాడు, ఫలితం ఇస్తాడు కదా. ఓపికతో ఫలించాలి కదా. మనం చూస్తాం కదా, వాక్యము ఫలించటం గురించి, పొలం ఫలించటం గురించి, మంచి నేల ఫలించటం గురించి చెప్పారు యేసు ప్రభువారు. మంచి నేల కూడా ఫలించింది 30దంతలుగా, 60దంతలుగా, 100 అది ఓపికతో ఉంటే ఫలించింది. కాబట్టి ఫలింపుకి ఓపిక అవసరం అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పట్ల ఆసక్తి గల వారి గురించి రాయబడిన మాటల్లో యాహు అని ఒక ఆయన ఉన్నాడు. యహు కదా. అతనికి
దేవుని గురించి ఆసక్తి కలుగున్నాడు. ఎవరు ఇతను? ఎవరి కుమారుడు? యెహూ. చెప్పారు. నేను అన్ని టచ్ చేస్తా, చరిత్ర చెబుతాను. చరిత్ర తెలిస్తేనే మనకి త్వరగా అర్థం అవుతుంది బైబిల్. యెహోషాపాతు రాజు కుమారుడు. దేవుని యందు ఆసక్తి ఉన్నాడు. అయితే అతను రాజుగా లేడు. అప్పుడు దేవుడు ఎలీషా గారి శిష్యుల్లో ఒక శిష్యుని పిలిచి యెహూకి అభిషేకం ఇవ్వమంటాడు. అక్కడ అహాబు రాజు ఊరుకోడేమో, మరి విషయాలు తెలిస్తే నా మీదకి వస్తారేమో అని శిష్యులు అడిగితే, నువ్వు మామూలుగా పని ఉందని చెప్పి వెళ్ళి సీక్రెట్గా ఆయనకి చెప్పి అతను అభిషేకించి వచ్చేసేమని చెప్తాడు. మీకు రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి. ఎలీషా శిష్యుల్లో ఒకడు పిలువనంపించి యెహోషాపాతు కుమారుడైన యెహూకు అభిషేకం ఇవ్వమన్నాడు తెలుసుకొని. ఇతను వెళ్ళాడు, ఇచ్చాడు. 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. కాదు అభిషేకం జరిగింది. ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకం చేశాడని చెప్పి ఆయిల్ పోసి అభిషేకించి పారిపోయాడు. వెళ్ళిపోయాడా లేదా? నీ పిల్లలు చల్లగా ఉన్న మీరు మరి ఏం చేస్తారు మీరు? ఆరో వచ్చి చదివేశారు కదా. చేస్తున్నానని చెప్పి అతను పారిపోయి వచ్చాడు. లోపల గదిలోకి వచ్చి గిన్నె 3వ వచనంలో ఏమన్నాడు? పోసి తలుపులు తీసేశాడు. అది కాదులే, అది యెజబెలు మరణం గురించిలే. సరే. తర్వాత యెహూ అభిషేకించబడ్డ తర్వాత ఆయన ఇశ్రాయేలు రాజు అయ్యాడు. అతను రథం మీద వచ్చేటప్పుడు యెహోనాదాబు అనేటువంటి యాజకుడిని కలుసుకున్నాడు. ఈ యెహోనాదాబుతో రథం ఎక్కమని అడిగాడు. రథం ఎక్కమని అడిగినప్పుడు ఎక్కే ముందు ఒక ప్రశ్న అడిగాడు. ఎవరు? యెహూ అడిగాడు యెహోనాదాబుని. ఏమని అడిగాడు? ఏమ్మా? నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అడిగాడు. 10వ అధ్యాయంలో 15 చూడండి. నీ ఎడల నాకు ప్రేమ ఉంది, లేదా అభిమానం ఉంది, ఇష్టం ఉంది, ఆసక్తి ఉంది. నీ ఎడల నాకున్నట్టుగా నీకు కూడా నా ఎడల ఉందా అని అడిగాడు కదా. చాలామందికి అలా ఉండటం లేదు. మనకి ఉన్నట్లుగా ఎదుటి వారికి ఉండటం లేదు. అలా ఉంటే నా రథం ఎక్కు, నాకు దేవుని ఎడల ఉన్న ఆసక్తిని నీకు చూపిస్తానన్నాడు. యెహోవాను గురించిన ఆసక్తి నీకు చూపిస్తానని యెహోనాదాబు రథం ఎక్కించుకొని తీసుకెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అలా చేసినందుకు దేవుడు 30వ వచనంలో ఏం చేశాడు?
ఆ, 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 ఉమ్, ఆ. గొప్ప ఆశీర్వాదం పొందాడు కదా. న్యాయంగా జరిగించాడు. దేవుని దృష్టికి న్యాయంగా పరిచర్య జరిగించు తరాలు ఆశీర్దిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ఆసక్తిగా చెయ్యాలి పని. దేవుని కార్యాలు ఏదో నిర్లక్ష్యంగా ఆ, చేయటం కాదు, కానీ దేవుని పని ఎంత ఆసక్తిగా చేస్తే అంత ఆశీర్వాదాలు వస్తాయి. కీర్తనలో మనకు తెలుసు, ఎక్కువగా దావీదు కీర్తన అంటారు, కానీ అది దావీదు గారు రాయలేదు, కోరహు కుమారులు రాశారు. 42వ కీర్తని, దుప్పి నీటివాగులు కొరకు ఆశపడునట్లు ఆశపడతా దేవుని కొరకు ఆశపడ్డారు కోరహు కుమారుడు. కాబట్టి వారిని దేవుడు సజీవులుగా కాపాడాడు. కోరకు కలిగిన సంపద అంతా కూడా భూమి నెర్రిచి మింగివేసినా కూడా కోరహు కుమారులు బ్రతికారు. కారణం ఏమిటంటే వారు దేవుని యందు ఆశ కలిగి ఉన్నారు. ఇంతకు ఒక ప్రశ్న ఏమిటంటే, దుప్పి నీటి వాగులు కొరకు ఎందుకు ఆశపడుతుంది? ఏమ్మా? అదే నీళ్ళ కోసం ఎందుకు ఆశపడుతుంది? తాగటానికి ముందు తాగాలి. నీళ్లు తాగితే కదా బ్రతికేది. ఇప్పుడు ఎక్కడ దొరకవు కదా, అడవిల్లో ఎడారిలో తిరుగుతూ ఉంటాయి కదా దుప్పులు. కాబట్టి నీళ్లు దొరికితే తాగి దప్పిక తీర్చుకొని ప్రాణం నిలుపుకోవాలన్నది ఒకటి కాన్సెప్ట్. పాస్టర్ గారు చెప్పినట్టుగా దాని నుంచి ఒక వాసన వస్తుంది, స్మెల్. అది శత్రువు కానీ పసిగడితే ఈ ప్రాంతంలో దుప్పి ఉందంటే వచ్చేసి చీల్చేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకొని బ్రతకటానికి నీళ్లు దానికి 2 విధాలుగా ఉపయోగం. అది తాగటమే కాదు, తన శరీరాన్ని కడుక్కుంటుంది, శుభ్రం చేసుకుంటుంది, ఆ వాసన రాకుండా చేసుకుంటుంది. అందువల్ల అది కాపాడబడుతుంది. అందుకని ఆ నీళ్ళ కోసం ఆశపడుతుంది. మనం బ్రతికిచ్చి పోషించి కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి దానికోసం ఆశపడద్దు. నువ్వు ఈ స్థితిలో ఉంచిన దేవుని పట్ల ఆశ కలిగి ఉండొద్దు. ఎవరికి ఉంది? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉంటుంది మొక్కుబళ్ళు, ప్రార్థనలకు రావాలి, తీర్మానాలు. అమ్మాయి మనీకి ఆపరేషన్ బాగా జరిగింది, దేవుని కృపను బట్టి మంచిగానే ఉంది, కొంచెం నొప్పి ఉంది అన్నయ్య ప్రార్థన చేయమంది. మీరేమో మళ్ళీ పని కట్టుకొని రావద్దురు, కానీ ప్రార్థన చేస్తూ ఉండు, నేను ఫోన్ చేస్తాను, నాకు ప్రార్థన ఫోన్లో చేయలే చాలు, నందిగా వచ్చినాక ఫోన్ చేస్తాను, వద్దురుకున్నప్పుడు మళ్ళీ అక్కడ యాత్ర టైం తీసుకొని రామాకల్ని అని ఫోన్ చేసి చెప్పింది. మోకాళ్ళకి ఆపరేషన్ చేశారు ఏమో, ఒకటే ఒక కాలుకే ఆపరేషన్ మంచిగా జరిగింది, మణిపాల్ హాస్పిటల్లోనే, విజయవాడ. సరే, కాబట్టి అలాంటి సమయంలో మొక్కుంటాం, అయ్యా నన్ను బ్రతికిచ్చు, నేను మందిరానికి వస్తాను, ప్రతిరోజు వస్తాను, నీ కూటమిలో పాల్గొంటాను, నీ సాక్షిగా నిలుస్తానా అంటారు. అది తగ్గిపోయి మంచిగా ఉన్నాక వచ్చేది లేదు, పెట్టేది లేదు, దేవుని మీద ఆశ లేదు.